సో జస్ట్ వాంటెడ్ టు నో, మీరు చాలా సినిమాల్లో చిన్న అంటే బిగ్గర్ ఫిల్మ్స్లో స్మాల్ రోల్స్, స్మాల్ ఇన్ ద సెన్స్ వెరీ కన్సాలిడేటెడ్ రోల్స్, బట్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ డూయింగ్ అ మెయిన్ లీడ్? ఆ ప్రెషర్ ఎలా ఉంటుంది, ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది? నిజంగా చెప్పాలంటే ఐ డోంట్ ఫీల్ ఎనీ ఆఫ్ ఇట్, బికాజ్ నాకు వచ్చి ప్రతి సినిమా వెదర్ ఇట్స్ మీరు చెప్పినట్టు నాకు నా హెడ్లో వచ్చి స్మాల్ బిగ్ అంటుంది కాదు. ఒక షూటింగ్కి వెళ్తే దానికి 100% ఇవ్వాలి. అది ఏ సినిమా అయినా ఓకే, చిన్న సినిమానా పెద్ద సినిమానా, మెయినా లీడా సైడ్ అంటే సైడ్ రోల్ అంటే నేను ఐ కాంట్ యాక్ట్ బ్యాడ్లీ కదా, ఆర్ మెయిన్ రోల్ ఐ కాంట్ యాక్ట్ బెటర్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. If the character is required for something, I will give that requirement based on my acting. So I take every film of mine very seriously, and I took every film of mine like as if it's my first film. Okay. So there is no difference between both. And there is no pressure, you are saying? And no, because pressure అనేది వచ్చి ఇప్పుడు నేను ఆ చేతిలో ఏం లేదు కదండి. నేను యాక్టింగ్ మాత్రమే నా చేతిలో ఉంది. So I can give my best in acting, I can give my best in dubbing, I can do my best in promoting the film. అంతే నా చేతిలో ఉంది. మిగిలితే ఏం జరుగుతుందని యా అంటే ప్రెషర్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీరు చేస్తే అదే సినిమా ఫ్లాప్ అవుతే ఇప్పుడు డివైడ్ చేసుకుంటారు. ఫ్లాప్ అయితే నెక్స్ట్ సినిమా వచ్చి ట్రై చేస్తాం అంతే. లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ట్రయల్ అండి. ఐన్స్టైన్ వచ్చి అన్నిసార్లు చేసుకుని బల్బ్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఇస్ ట్రయల్ అండ్ ఎర్రర్. సో వీ హావ్ టు కీప్ ఆన్ ట్రయింగ్. లైఫ్ మొత్తం ట్రయలే. సో యూ కీప్ ఆన్ ట్రయింగ్ టు గివ్ యువర్ బెస్ట్, సంథింగ్ విల్ వర్క్ సమ్వేర్ అంతే. అంటే ప్రొడ్యూసర్ తో ఈక్వేషన్ ఎలా మారుతుంది అంటే ఐ డోంట్ థింక్ దట్ ఐ మీన్ ఫర్ మీ ఐ థింక్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్ ఐ హావెంట్ హ్యాడ్ ఎనీ ప్రెషర్. అండ్ హీస్ నాకు వచ్చి ఒక ఫస్ట్ సినిమాది ఆర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్ అట్టంటే ఏం అనుకోకలేదు. దీంట్లో అందరూ వచ్చి కామన్గా అనుకునే ఫీలింగ్ ఏంటంటే స్క్రిప్ట్ బాగుంది అంతే. దాంట్లో నేను లీడో సైడో అంటే శశాంక్ గారు ఉన్నారు, గణేష్ వెంకట్రామ్ ఉన్నారు, మహిమ్ గోపి ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నాట్ ఇదంతా మేము పెట్టిన టైటిల్స్ ఫీమేల్ సెంట్రిక్ మేల్ సెంట్రిక్ అంటే అన్ని సినిమాలో మేల్ ఉన్నారు, అన్ని సినిమాలో ఫీమేల్ ఉన్నారు. దాంట్లో ఏముంది సెంట్రిక్ బింట్రిక్ అని. సినిమా బాగుండాలి, ఆ కథ బాగుండాలి, అదే మెయిన్. సో దట్స్ వాట్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. యా ఐ యాక్చువల్లీ లవ్ యువర్ ఫిల్మ్ మ్యామ్. మీరు లాయర్ గా చేశారు కదా అల్లరి నరేష్ గారితో. ఐ లవ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇన్ దట్ మూవీ. చేశారు అనిపించింది. ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, యాక్చువల్లీ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది లీడర్ సినిమాలో, కండ ఉన్నోడికి గుండె ఉండదని. సో మీకు అర్థమైంది కదా? లైట్ గా లేదు అంటే somebody who has body does not have heart. Okay. But you got engaged to somebody who's built masculine. Okay. So what qualities you looked into him? ఎవరు చెప్పింది బాడీ ఉంటే హార్ట్ ఉండలేదని? అంటే ఆ సినిమాలో ప్రభాస్ గారు అలా ఉన్నారు, ఆయనకి హార్ట్ లేదా? ఏంటి లాజిక్? అంటే ప్రభాస్ లాగా అంత పెద్దగా ఉన్నారు, బట్ హార్ట్ అంత సాఫ్ట్ నేను అంతా విన్నాను. సో అంటే ఐ డోంట్ థింక్ దట్స్ లాజికల్ స్టేట్మెంట్. హూ ఎవర్ మేడ్ ద స్టేట్మెంట్ మస్ట్ బి డెడ్ బై నౌ. I don't think it made sense. So it does. So yeah, and what are the qualities that you looked in by or మీరు just చెప్పండి లైక్ మేము ఎలా మార్చాలి? మీరు ఎప్పుడైనా లవ్ చేస్తున్నారా? చేశారు కదా. అంటే ఈ టిక్ మార్క్ అన్ని వస్తే మీరు లవ్ చేస్తారని ఏదో ఉందా ముందు? లేదు. బట్ లవ్ ఎలా జరుగుతుంది? ఒక మనిషిని చూస్తే లవ్ అయిపోతుంది. అది ఎందుకు జరుగుతుంది, ఏది జరుగుతుందని లేదు కదా. సేమ్ లాజిక్ అండి. నేను కూడా మనిషినే, చూశాను, లవ్ చేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను అంతే. దాంట్లో ఏం టిక్ మార్క్ అంత లేదు. నేను ఈ టిక్ మార్క్ ఉంటేనే నేను లవ్ చేస్తాను అనేది నేను అట్లాంటి లేడీ నేను కాదు. సో అంతే దానికి ఆన్సర్. థ్యాంక్ యూ మ్యామ్. సో వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ ఫ్రమ్ శబరి ఫైనల్లీ? అంటే శబరి ఈజ్ అ వెరీ ఫాస్ట్ పేస్డ్ మూవీ. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటారు. ఇట్స్ ద మూవీ ఆల్సో ఇస్ ఆల్మోస్ట్ ద సేమ్ పేస్. దర్ ఇస్ నో ల్యాగ్ ఎనీవేర్. సినిమా స్టార్ట్ అయిన వెంటనే వచ్చి మీకు కథ లోపల వెళ్ళిపోతుంది. ఎక్కడికి పెట్టే కోసం ఏం సీన్ పెట్టలేదు, అంటే కామెడీ పెట్టే కోసం లేదు, ఒక ఫైట్ పెట్టే కోసం అట్లా లేదు. ఇట్స్ ఆల్ విత్ ద ఫ్లో. సాంగ్ కూడా మీరు చూస్తే కథ కూడా సాంగ్లో పోతుంది. ఇట్స్ నాట్ లైక్ సెపరేట్గా ఒక సాంగ్ అనేది ఇక్కడ లేదు. సో ఇట్స్ అ కమర్షియల్ థ్రిల్లర్. సడన్గా దీంట్లో ఏమైనా మెసేజ్ ఉందంటే ఏం మెసేజ్ లేదు. ఇట్స్ అ కమర్షియల్ సైకలాజికల్ థ్రిల్లర్. ఒక 2-3 పాయింట్లు వచ్చి ఇప్పుడు దాకా టచ్ చేయకుండా ఉన్న ఒక 2-3 పాయింట్ టచ్ చేస్తున్నారు. హోప్ఫుల్లీ దట్ విల్ వర్క్ అవుట్ ద ఆడియన్స్. సో ఫైనలీ వాట్ ఆర్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే ఫ్యూచర్లో? అరే దీస్ ఆర్ ద ప్రాజెక్ట్స్ దట్ యూ కెన్ లుక్ ఫార్వర్డ్ టు. అంటే ఫస్ట్ శబరి మే 3rd వస్తుంది, దాని తర్వాత వస్తుంది. హాయ్ వరలక్ష్మి గారు. సో నేను 2 సార్లు బాధపడ్డాను. ఫస్ట్ ఏమో ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోతున్నప్పుడు, రెండోది March 2nd. సో March 2nd ఏమైంది? మీరు ఇన్స్టాలో పోస్ట్ చేశారు కదా ఎంగేజ్డ్ అని. ఓ అదా. యాజ్ ఎ ఫ్యాన్ బాయ్ గా కొంచెం బాధ ఉంటుంది మాకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాకి మీరు డబ్బుల కోసం పనిచేశారా, లేదంటే నాకు ఒక మంచి ఫిలిం, మెమరబుల్ ఫిలింలా ఉంటుంది అని పనిచేశారా? ఇది శబరియా? శబరి. ఇట్స్ నాట్ ఫర్ ద మనీ అండి. బికాస్ వెన్ ఐ సైన్డ్ శబరి, క్రాక్ had not even released. So it was much before crack that I heard Shabri script. So అది
సమ్ మూవీస్ ఆర్ ఫర్ ద మనీ, బట్ దిస్ మూవీ వాజంట్ ఫర్ ద మనీ. దిస్ మూవీ వాజ్ బేసిక్లీ ఫర్ ద స్టోరీ లైన్. చెప్పండి. లేడీ ఓరియంటెడ్ మూవీ చేసేటప్పుడు చాలాసార్లు గమనించేది ఏంటంటే థియేటర్కి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ఆడియన్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం ఫస్ట్. ఎందుకంటే ఒక హీరో దాన్ని తీసుకెళ్ళి థియేటర్లో రిలీజ్ అయ్యేటప్పుడు మాకంతా మా లుక్స్ అన్నీ కూడా హీరో మీద ఉంటాయి. తర్వాత హీరోయిన్స్ మీనగా సినిమా వస్తున్నప్పుడు ఆ ఫోర్స్ అంతా కూడా హీరోయిన్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హీరో ప్లేస్లో మీరున్నారు. ఆ సినిమా అయిపోయిన తర్వాత ఎటువంటి ఎంజాయ్మెంట్ని మీరు ఫేస్ చేస్తారు? అంటే హీరోయిజంలో ఉన్నప్పుడు మీరు ఎటువంటి ఎంజాయ్ని ఫేస్ చేస్తుంటారు? ఐ థింక్ ద ఓన్లీ ఎంజాయ్మెంట్ ఇఫ్ యూ డూయింగ్ హీరో ఇన్ సినిమా. ఎలా ఉత్సాహపడతారు, ఎలా సంతోషపడతారు? అంటే సెట్ లో వచ్చి ఎవరి కోసం వెయిట్ సెట్లోనే కదా, రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, చేస్తే మీరు వినొచ్చు, మీరు చెప్తుంటే ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సెట్ లో వచ్చి ఎవరి కోసం వెయిట్ చేసేకి ప్రాబ్లం లేదు. మేమే హీరో, మేమే వచ్చి రావాలి, కరెక్ట్ గా టైంకి వచ్చి షూటింగ్ చేసుకోవచ్చు. అదొకటే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ లేదు. ఓకే. So good to see you here actually back to back projects లో. My straight away question is ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియంటిక్ కానీ ఫీమేల్ క్యారెక్టర్ విచ్ ఇస్ హ్యావింగ్ బేస్ అన్నది చాలా కష్టం యాక్ట్రెసెస్కి దొరకడం. సో హౌ ఛాలెంజింగ్ ఈజ్ ఫర్ యూ? అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు విచ్ ఎలిమెంట్స్ యుల్ సీ ఫస్ట్? ఛాలెంజింగ్ అనేది వచ్చి అఫ్ కోర్స్ ఐ థింక్ వీ హ్యావ్ టు థ్యాంక్ ద రైటర్స్ అని చెప్పొచ్చు. బికాజ్ రైటర్సే అది థింక్ చేసేది కదా, ఇలాంటి ఒక రోల్ పెట్టాలంటే ఒక ఫీమేల్ సెంట్రిక్గా రాయాలనేది ఇట్స్ యాక్చువల్లీ కమ్స్ డౌన్ టు ద రైటర్స్. సో ఎంతవరకు వీ హ్యావ్ న్యూ రైటర్స్ ఆర్ రైటర్స్ హు థింక్ అబౌట్ ఫీమేల్ రోల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ అది చేస్తేనే మనకు ఒక రోల్, మంచి రోల్ వస్తుంది. అది ఏదైనా, నేనైనా సరే మిగిలితో ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా సరే, యూ నీడ్ అ గుడ్ రైటర్ ఫర్ దట్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమడిగారు మీరు? అంటే లైక్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్, లైక్ హౌ యూ ఫీల్ లైక్ చూసింగ్ ఇస్ మెయిన్లీ స్క్రిప్ట్, దెర్ ఇస్ నథింగ్ ఎల్స్. దెర్ ఇస్ వరలక్ష్మి గారికి ఒక క్యారెక్టర్ నచ్చాలి అంటే ముందుగా ఏం చూస్తారు? దట్స్ వాట్ మై సింపుల్ క్వశ్చన్. ఆనెస్ట్లీ చెప్పకపోతే ఐ ఆల్సో డోంట్ నో. ఓకే. బికాజ్ ఇఫ్ అ డైరెక్టర్ కెన్ సర్ప్రైజ్ మీ విత్ అ రోల్, లైక్ సేయింగ్, ఇప్పుడు ఏం ఒక కథ విన్నప్పుడు నాకేమంటే ఈ ఫస్ట్ వెంటనే వాళ్ళు చెప్పేటప్పుడు ఐ పిక్చర్ మై సెల్ఫ్ ఇన్ దట్ రోల్. వాట్ కెన్ ఐ డూ డిఫరెంట్లీ ఇన్ దట్ రోల్? ఆ రోల్ వచ్చి నేను చేస్తే బాగుంటుందా, అంటే వేరే ఏమైనా చేస్తే బెటర్గా ఉంటుందా, నేను అప్పుడే చెప్పిస్తాను. నైస్. సో సమ్ టైమ్స్ ఐ హర్ స్టోరీస్, లేదంటే నేను ఈ రోల్కి నేను సూట్ అయ్యలేదు అంటే మీకు ప్రిడిక్టబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలాంటి మ్యాటర్ నేను డైరెక్ట్గా వెంటనే ఫ్రాంక్గా చెప్పిస్తాను. సో సమ్ టైమ్స్ సంబడి ఎల్స్ కెన్ డూ అ బెటర్ రోల్ దెన్ మీ. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో లైక్ ఇప్పుడు చాలా బర్డెన్ ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం హోల్ ఫిలిం అంతా కూడా మీ భుజాల మీదే ఉంది. హౌ యూ ఫీల్ దిస్? నేను దీంట్లో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఓకేనా? ఓకే. మంచి ప్రొడ్యూసర్ గారు పేమెంట్ నాకు కరెక్ట్గా ఇచ్చేసారు. ఓకే. సినిమా కథ బాగుంది, నేను బాగా చేసేసాను. మొత్తం ప్రెషర్ ఆయన మీదే ఉంది, నా మీద ఏ ప్రెషర్ లేదు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్.